హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక గెస్ట్ హౌస్ కాడికైతే వచ్చాము. ఇక్కడైతే మా వాళ్ళు పని చేస్తున్నారు. మా వాళ్ళు అయితే ఇక్కడ ఫంక్షన్ ఉందైతే చెప్పారు. చాలా బాగా చేస్తారంట. అందుకని అయితే మేము కూడా ఈరోజు ఫంక్షన్కి అయితే వచ్చాము. ఫంక్షన్ అయితే సాయంత్రం అని చెప్పారు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు గెస్ట్ హౌస్ ఏ విధంగా అయితే రెడీ చేస్తారో మనమైతే చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఇదైతే మెయిన్ గేట్ ఫ్రెండ్స్. అయితే మనం లోపలికి అయితే వచ్చేసాము. గెస్ట్ హౌస్ దగ్గర అయితే పార్క్ మాదిరిగా అయితే గడ్డి అయితే పెంచారు. పార్క్ లో పెంచే గడ్డి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక తొట్టి అయితే కట్టున్నారు. చూడడానికి చాలా నైస్ గా అయితే ఉంది. ఇక్కడైతే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఒకసారి గెస్ట్ హౌస్ అంతా తిరిగి చూద్దాము. ఏదో ఉంది ఫ్రెండ్స్, మనమైతే ఇల్లు అయితే చూద్దాం ఇప్పుడు. చలికాలం కాదు ఫ్రెండ్స్, అందుకని గెస్టుల కోసం అయితే ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. చూసారు కదా, ఇక్కడైతే తొట్లు లాగైతే కట్టారు. ఈ తొట్లలో ఫ్రెండ్స్ కట్టి పొలాలు అయితే పేరుస్తారు చలిమంటే వేసేదానికి. అయితే కొన్ని కుర్చీలు అయితే వేస్తారు. చలిగా ఉండేవాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే కూర్చుంటారు ఫ్రెండ్స్. వంట వాళ్ళు అయితే వాళ్ళకైతే అచ్చగా ఉంటుంది అక్కడ. సినిమాలో చూస్తాం కదా, అక్కడ అట్లాగైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే కట్టి ఉంటారు ఫ్రెండ్స్. అక్కడికి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వెళ్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది స్విమ్మింగ్ పూల్ చాలా బాగా అయితే కట్టున్నారు. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. నేను ఇంతవరకు అయితే స్విమ్మింగ్ పూల్ అయితే చూడలేదు. చాలా మంది అయితే స్విమ్మింగ్ పూల్ అయితే చూసుంటారు కదా ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ అయితే ఇష్టం ఉండే వాళ్ళైతే లైక్ చేయండి. గెస్ట్ హౌస్ వెనక వైపు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫంక్షన్ కోసం అయితే అన్ని అయితే రెడీ చేస్తా ఉంటారు. అయితే ఫంక్షన్ అయితే రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఆ మొత్తం రెడీ అయిపోయినాకైతే మీకైతే చూపిస్తాను. గెస్ట్ హౌస్ చుట్టూరు తిరుక్కొని అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే ఫంక్షన్కి రెడీ చేసే వాళ్ళు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం. గెస్ట్ హౌస్ అయితే చాలా దగ్గరగా అయితే చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్, అందుకైతే లోపలైతే చూపెట్టలేదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫంక్షన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగానే చెప్పాను కదా మీకు, చుట్టూరు కుర్చీలు అయితే వేసి ఇక్కడ కట్లు పేర్చి మంట వేస్తారని చెప్పాను కదా. ఇదిగో చూడొచ్చు మీరైతేను. ఇదైతే పుట్టినరోజు ఫంక్షన్ ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, ఇక్కడ బొడ్ల గిడ్లు అయితే బాగా డెకరేషన్ అయితే చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మనమైతే చూసాం కదా, ఇక్కడ ఒక తొట్టి అయితే ఉంది. ఇంటి దగ్గర ఉండే రాళ్ళల్లో నుంచి అయితే చూడండి నీళ్ళు ఎంత నైస్గా అయితే వస్తున్నాయను. భోజనాలకి అయితే ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్ ఫ్రెండ్స్. డిజైన్ చేసిన దాంట్లో అయితే చూడండి అన్ని జంతువుల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లలకి జంతువులు అంటే ఇష్టం కదా. జంతువులు బొమ్మలు కలిపి అయితే డెకరేషన్ చేశారు. ఇక్కడ మ్యాజిక్ షో అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మ్యాజిక్ షో చూసేదానికి అయితే జనాలు అయితే ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. అయితే నేను ఇది అని దూరం నుంచి అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. అందువల్ల అయితే అక్కడ చేస్తున్న మ్యాజిక్ మీకైతే సరిగా కనిపించకపోవచ్చు, కనిపించదు అనుకుంటున్నాను. కొంచెం నిదానంగా గమనించి చూస్తే అక్కడ చేస్తున్న మ్యాజిక్ అయితే మనకైతే అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే ఇంతవరకు అయితే నేను పుట్టిన కాడి నుంచి అయితే ఇంతవరకు మ్యాజిక్ షో అయితే చూడలేదు. నాకైతే ఈ మ్యాజిక్ని చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది. వీళ్ళల్లో అయితే ఎవరికన్నా వీడియో చూసేదానికి ఇంట్రెస్ట్గా ఉంటే పూర్తిగా అయితే చూడండి, లేకుంటే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడైతే తాడుని అయితే 2 సగాలుగా అయితే కోసారు. తర్వాత అయితే ఆ 2 తాళ్ళని అయితే కలిపి ముళ్ళు అయితే వేసారు. చేతికి చుట్టుకునే తాడిని మళ్ళీ వదులుకుంటా వచ్చాడు, కానీ ఆ ముడైతే కనపడలేదు. నెక్స్ట్ అయితే తర్వాత వచ్చి డబ్బాలోంచి అయితే ఒక డబ్బా అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఆ డబ్బా పైన మళ్ళీ ఇంకో డబ్బా అయితే పెట్టాడు ఫ్రెండ్స్. డబ్బా అయితే మళ్ళీ వెనక్కి అయితే తీసేసాడు. ఖాళీ డబ్బాలో ఇంచి సింతలు అయితే తీసి వాళ్ళు పైన అయితే చూడండి అలా అయితే చల్లుతున్నాడు. లాస్ట్లో ఒక చిన్న పెట్టులో ఇంచి జాతీయ జెండాని బయటికి తీసాడు. అయితే చూడొచ్చు, తీసినప్పుడు గుడ్డలాగే ఉంది. ఇటు ఊపటానికి కర్ర అయితే వచ్చేసింది. దానికి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.